17 సంవత్సరాలు అవుతుంది. 8వ మహాసభలకి కర్నూలులో కేవీఆర్ కళాశాలలో ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ 17 సంవత్సరాలుగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఎన్నో సభలను, సమావేశాలను, సదస్సులను జాతీయ పరంగా నడిపించింది. అలాగే ఈ సంవత్సరం ద్రావిడ సమాజాలు, సాహిత్యాలు అనే అంశం పైన 2 రోజుల సదస్సును మనం ఈ కళాశాలలో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజాస్వామిక రచయితల వేదిక జెండా ఎగురవేతకి మనం ఇక్కడ అందరూ సమావేశమయ్యాం. మరికొద్ది నిమిషాలలో ప్రిన్సిపల్ గారి సమక్షంలో అది జరుగుతుంది. విద్యార్థులకు, కర్నూలు రచయిత మిత్రులకు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సభ్యులందరికీ మా స్వాగతం పలుకుతున్నాను. నేను మానస ఎండ్లూరి. నేను ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. కళ్యాణి కుంజ గిరిజన ప్రతినిధిగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదికకి ఉన్నారు. ఈ సందర్భంగా మనం అందరం ఒకటై ఈ 2 రోజులు సదస్సుని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అలాగే మా కోశాధికారి కొమ్మర్రాజు రామలక్ష్మి గారు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయారు. ఆవిడ ఒక పాటను రాసి స్వరపరిచి మనకు పంపించారు. మిగతా ఇంకా మిత్రులందరూ వచ్చే లోపు ఆ పాటని ఇప్పుడు ప్లే చేస్తాను. అందరూ వినాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ కొమ్మర్రాజు రామలక్ష్మి గారి ప్రతినిధి స్వరం వాణి సమకూరుతున్నది కరాదుల అరుణారెడ్డి వరంగల్. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. ఎవరైనా రిసైట్ చేస్తే బాగుంటుంది కదా. ఆ పాట వినడం కంటే పాట పాడితే బాగుంటుంది. పాట పాడడానికి మన నూతన సభ్యురాలు కుమ్మరి ఆదిలక్ష్మి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD పూర్తి చేసుకున్నారు ఇటీవలే. తనకి స్వాగతం చెప్తూ ప్రజాస్వామిక రచయితల వేదికలోకి ఈ పాటని తను చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. తరతరాల వివక్షను ప్రశ్నించే బలమైన గొంతుక. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. మనలో మనం పునాదిగా ప్రరవేగా అవతరించి కుటిల నీతులొద్దంటూ, కుతంత్రాలు చెల్లవంటూ, వ్యవస్థలో మార్పుకై నిరంతరం శ్రమిస్తూ, ధమాషా పద్ధతిలో నిర్మాణం చేపడుతూ 17 ఏళ్లుగా ప్రస్థానం సాగిస్తూ చైతన్యం వైపుగా నడుస్తున్న వేదిక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. సాహిత్యం, సామాజికం వేరువేరు కాదంటూ, అసమానతలొద్దంటూ, అందరూ ఒకటేనంటూ, సమస్యలపై స్పందిస్తూ, సదస్సులను నిర్వహిస్తూ, పలు అంశాలపై పుస్తకాలు ప్రచురిస్తూ, క్షేత్ర పర్యటనలతో అవగాహన కల్పిస్తూ, జనం వైపు నిలబడుతూ, వడివడిగా అడుగులేస్తూ సాగుతున్న వేదిక. అన్యాయాన్ని నిరసించే గొంతుక మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. కథైనా, కవితైనా, వ్యాసమైన, విమర్శైనా, ప్రక్రియ ఏదైనా, భాషలు వేరైనా, ప్రగతిశీల భావాలతో రాయాలని బోధిస్తూ, అధ్యయనం, ఆచరణం అవసరమని సూచిస్తూ, సమానత్వ సాధన ప్రతి ఒక్కరి హక్కంటూ, ఆధిపత్య భావనపై ధిక్కారం ప్రకటిస్తూ, అందరినీ కలుపుకుంటూ, ఎందరికో స్ఫూర్తినిస్తూ, చేయి కలుపుకుంటూ, చేయి బలిమి పెంచుకుంటూ, వడివడిగా ముందుకు కదులుతున్న వేదిక మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇది మన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. జై ప్రరవే, జై జై ప్రరవే, జై హో ప్రరవే, జై హో ప్రరవే, జై హో ప్రరవే. సభలు జరిగినప్పుడు నినాదాలు దేవకట్టలు వెళ్ళించేవారు. తర్వాత మార్పు
నువ్వు కూడా నువ్వు రాలేదని పట్టుకున్నా మా ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త పి రాజ్యలక్ష్మి గారు వచ్చారు. దయచేసి మనకు రావాల్సింది. ఆలోచన పరులు రచయిత మారుతి పౌరోహిత్యం గారు కూడా వేదిక మీదకి రావాల్సింది. జాగ్రత్త. మీ ప్లేస్లో మీద కొంచెం ఇరుక్కున్నట్టు కాకుండా కొంచెం దూరంగా వెడల్పుంటే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 8వ మహాసభలకు అనేక ప్రాంతాల నుంచి వచ్చేసిన రచయిత్రులకు, కవులకు, అభిమానులకు, కళాకారులకు అందరికీ నా నమస్కారాలు. మేమందరము మనలో మనం అంటూ మొదలై ప్రజాస్వామిక ఇక్కడ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇది కుల మత రహితమైనటువంటి, జాతి కుల మత వర్గ భేద రహితమైనటువంటి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి గారిని రావాల్సిందిగా, వేదిక మీద రావాల్సిందిగా సమానత కోసం జరిగేటువంటి పోరాటంలో భాగంగా, ఐక్యతా పోరాటంలో భాగంగా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం 2 రోజులుగా సాగుతుంది. ఆ కార్యక్రమాన్ని అందరూ ఉండి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ముందు ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి మా ప్రజాస్వామిక రచయితల వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అందరం ప్రజాస్వామిక రచయితల వేదిక జెండాని ఎగురవేసి నినాదాలు ఇద్దాము. ప్రజాస్వామిక రచయితల వేదిక వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. మహిళా సాహిత్యం వర్ధిల్లాలి, మహిళా సాహిత్యం వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సాహిత్యం వర్ధిల్లాలి. మాకే ఉంది మేడం, మా కళాశాల వేదికకు మాకు ఆనందంగా ఉంది. మరి ఇంతమంది రచయితులు మా కళాశాల ఈ యొక్క ద్రావిడ సాహిత్యాల మీద చర్య ఆదాయకము, మరి చర్చ అర్థవంతంగా లోతుగా జరిగి మరి ఇక సమయం యొక్క నాని కావాలని ఈ అవగాహన అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ మొన్న ద్రావిడ భాషలంటే, సంస్కృతి అంటే కేవలం దక్షిణ భారతదేశంలో మైదాన ప్రాంత భాషలే కాదు. ఈ దక్షిణ భారతకల్పంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషలు కూడా ద్రావిడ సంస్కృతిలో భాగమై ఈ వేదిక భావిస్తూ ఉన్నదని నేను వాళ్ళు చేసినటువంటి వివిధ కార్యక్రమాలను నేను ఈ మధ్యకాలంలో అధ్యయనం చేయడం ద్వారా నాకు అర్థమైంది. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో, అటవీ మన రచనలు ఉండాలి, సమాజం ఒక అడుగు ముందుకు వేయడానికి వీలుగా మనం దానికి దోహదకారిగా రచనలు చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ ఇది. 2009లో మనలో మనం అనే పేరుతో ఏర్పడి తర్వాత
ప్రజాస్వామిక రచయిత్రుల వేదికగా ఒక రూపాన్ని తీసుకుంది. ఇది గత 17 ఏళ్లుగా అనేక ఫీల్డ్ వర్క్ చేసింది. రాయలసీమకు కూడా వచ్చాం మేము, యురేనియం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా వచ్చి ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేసాం. ఆ ఫీల్డ్ వర్క్ అనుభవాలన్నింటినీ తర్వాత పుస్తకంగా కూడా వేశాం. అట్లాగే అంటే ఎక్కడ ఒక సమస్య ఉంది అనేటువంటి దానిని అనుకున్నప్పుడు దానికి అనుకూలంగా అంటే సమకాలీన సందర్భంలో సమాజం ఏ చలన దిశగా సాగుతున్నదో ఆ చలనాన్ని సాహిత్యకారులుగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మనం ఎట్లా దానిని మన సాహిత్యంలో భాగం చేయాలి. అందులో భాగంగానే మేము స్త్రీవాద సాహిత్యం మీద ఒక ఆన్లైన్ లెక్చర్స్ ఏర్పాటు చేశాము. 30 వరకు లెక్చర్స్ ఏర్పాటు చేశాం. అట్లాగే అందులో భాగంగానే అంబేద్కర్ని అధ్యయనం చేయడం ఎట్లా అనే దాని మీద అది 40 లెక్చర్స్ ఆన్లైన్లో ఏర్పాటు చేశాం ప్రతి ఆదివారం. ఇప్పుడు దానిలోనే మొదటి పుస్తకం ఒక 5 వ్యాసాలతోటి మొదటి పుస్తకాన్ని ప్రచురించాం. ఆ పుస్తకాలన్నీ కూడా ప్రచురించబోతున్నాం. అంటే సమాజంలో రచయితలకు అవగాహన ఉండాలి, సామాజిక కార్యకర్తలకు అవగాహన ఉండాలి, సైద్ధాంతిక అవగాహన. ఈ అవగాహనను కలిగించడానికి ఈ లెక్చర్స్ అన్ని ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. అట్లాగే మేమేం రాస్తున్నాం ఈ అవగాహనతోటి మా రచయితలు కథలు రాయడం, వ్యాసాలు రాయడం అంతకుముందు రాస్తున్న వాళ్ళుగా అయినప్పటికీ కూడా ఉమ్మడిగా రాయడం. మేము ఒకసారి మొత్తము కథలు రాయించాము, ఒక వర్క్షాప్ పెట్టి మేమే కథలు రాసాం. ఆ కథలు రాసినప్పుడు చర్చించుకోవడం ఎట్లా ఉండాలి, ఒక సమస్య మీద రాయడం కథలు ఆ రకంగా చేసాం. అట్లాగే ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు కవిత్వం రాసిన వాళ్ళు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కూడా మేము వెళ్ళొచ్చాం ఫీల్డ్ వర్క్. దాని ప్రేరణతోటి కథలు కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎన్నో రకాలుగా అటు సామాజిక అధ్యయనం, ఇటు సాహిత్య నిర్మాణం, భావజాల పరమైనటువంటి ఒక అభ్యుదయకరమైన ఆలోచన విధానాన్ని సాహిత్యం ద్వారా సమాజంలోకి వ్యాపింపచేయడం లక్ష్యంగా పనిచేస్తున్నది ప్రరవే. ఇంకా ఇప్పుడు ద్రావిడ భాషల సమాజాల గురించినటువంటి చర్చ కూడా అందుకోసమే తీసుకున్నాం ఆ టాపిక్ తీసుకోవడంలో ఉద్దేశము ఈ రోజున మా మానస లక్ష్యాలు చెప్పినట్లుగానే మొత్తం భారతదేశం మీద ఒక ఫ్యాసిస్టు ధోరణి కొనసాగుతున్నది. అది భాషా సంస్కృతుల మీద అణిచివేత దగ్గర నుంచి, సాహిత్యం మీద అణిచివేత దగ్గర నుంచి మనల్ని మాట్లాడనీయకుండా చేసేటువంటి రకరకాల ధోరణులు ప్రబలుతున్నాయి. ఇటువంటి సందర్భంలో మనలో మనకు ఎన్ని వైరుధ్యాలున్నా, ఇప్పుడు ఇంతకుముందు ప్రస్తావించినట్లు కన్నడ దేశంలో తెలుగు మాట్లాడని వాళ్ళ మీద కోపం ఉన్నట్టుగా మనలో మనకు ఉండొచ్చు, కానీ మనల్ని కలిపేటువంటి ఒక ఏకసూత్రత ఉంది. అది మన ద్రావిడ భాషా కుటుంబం, ద్రావిడ భాషా సంస్కృతి. ఆ నేపథ్యంలో కనుక మనం ఐక్యమవుతూ ఉంటే అది తప్పనిసరిగా ఒక ప్రతిఘటన రూపం తీసుకుంటుంది. మన మీద ఉత్తరాది సంస్కృతి, ఉత్తరాది రాజకీయాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అది తప్పితే ఇంకొక గత్యంతరం లేదనే దృష్టితోటి దీనిని ఏర్పరిచాం. సాహిత్యం బేస్గా, భాష బేస్గా వీటిని నిర్వచించాలనేది మా సంకల్పం. నా పేరు కాత్యాయని విద్మహే, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, వరంగల్. రచయిత్రుల వేదిక 17 ఏళ్ళుగా పనిచేస్తోంది. ఇది 8వ మహాసభ వారు. క్షేత్ర పర్యటనలు, తర్వాత సాహిత్య అధ్యయనాలు, సామాజిక సైద్ధాంతిక అవగాహనలు పెంచుకోవడం, ఇవి లక్ష్యంగా స్త్రీలను సమీకరించడం, అది మా ప్రధానమైనటువంటి లక్ష్యం. రచనలు చేసే కవులు చాలామంది ఉన్నారు, కానీ కవిత్వం కోసం రాయడం కాదు, దానికోసం కాదు. ఇవన్నీ కూడా సమాజం కోసం, సమాజాన్ని ఒక అడుగు ముందుకు వేయించడం కోసం చేయాల్సిన పనులని దృష్టితో చేసినటువంటి దీనిలో ఈ ప్రయాణంలో మాకు మొత్తం ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి చాలా సహాయ సహకారాలు. అందుకనే ప్రజాస్వామిక సంఘాలన్నిటితోటి స్నేహం చేస్తుంది ప్రజలు. అవి సామాజిక సంస్థలన్నిటితో అలా కలిసే చాలా క్షేత్ర పర్యటనలు చేశాం. అట్లాగే ఆదివాసీ సమస్య చాలా ప్రబలమవుతున్న సందర్భంలో ఈ ఇష్యూ మీద మనం ఆలోచించాలని ఒక 10 లెక్చర్స్ తోటి ఆన్లైన్ మీటింగ్స్ కూడా పెట్టాము. అవి కూడా పుస్తకం వేయాలనే ఒక ఆలోచన ఉంది, అటువంటి నడుస్తుంది. ఇప్పుడు ఈ ద్రావిడ భాషల మీద మేము పెట్టడం ఎందుకనంటే సదస్సు ఒక దక్షిణాది రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి, దక్షిణాది రాష్ట్రాల వాయిస్ అనేటువంటి బలంగా ఉండాలి. అది భాషా సాహిత్య సంస్కృతిలో కానీ, తర్వాత రాజకీయమైన అందుకు పనికొచ్చేది సాహిత్య రంగం నుంచి, భాషా రంగం నుంచి మనం చేయాల్సిన కృషి కాదు. భావజాల రంగంలో దక్షిణాది రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి కోసం మనం ఏం చేయగలమనేది
ఆలోచించే క్రమంలో ఈ టాపిక్ మీద పనిచేయడం అవసరం అనిపించింది. ఇది ప్రారంభం, అందుకే ఈ సదస్సు పెట్టాం. దీని నుంచి ఇంకా ముందు చేయాల్సినటువంటి పనులు చూడండి బాగా. ఇప్పుడు మోడర్నైజేషన్ ఇప్పుడు మీ నాన్నగారు చెప్పండి, మోడర్నైజేషన్లో దీన్ని చర్చపరంగా డెవలప్ అవుతుంది. ఇది ఒక బ్రాంచ్ వాడుతున్నాడు. అక్కడ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, అక్కడికి వెళ్ళారు. ప్రజల్ని చంపినారు. పత్తికొండ మండలంలో గొంతుమూడు దళితులు కాబట్టి దానికోసం